చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పల్లార్లపల్లెలోని జగనన్న కాలనీ ఇంటిలో ఒక వ్యక్తి శవమై సంఘటన ఆదివారం వెలుగు చూసింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం అత్తిబెల్లి పోలీస్ స్టేషన్లో అదృశ్యం కేసు నమోదు కిడ్నాప్ కేసుగా మారి చివరికి హత్యగా మారిన ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. కుప్పం ప్రాంతానికి చెందిన శ్రీనాథ్ 5 ఏళ్ల క్రితం బెంగళూరు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. వరుసకు సోదరుడైన రామకుప్పం మండలం ముద్దన్నపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఏమి జరిగిందో ఏమో గానీ గత నెల 27 నుండి శ్రీనాథ్ కనిపించడం లేదంటూ అతని భార్య నీల బెంగళూరు నగరం అత్తిబేలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చివరికి కిడ్నాప్ కేసుగా పోలీసులు నమోదు చేసి అనుమానితుడిగా ప్రభాకర్, చిత్తూరుకు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా కుప్పం మున్సిపాలిటీ జగనన్న కాలనీలో శ్రీనాథ్ని పథకం ప్రకారం చెప్పినట్లు తెలిసింది. మృతదేహాన్ని శనివారం సాయంత్రం కర్ణాటక పోలీసులు తవ్వి నిర్ధారించుకున్నారు. ఆదివారం ఉదయం కర్ణాటక పోలీసుల సమక్షంలో తవ్వకాలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీసి పంచనామాకి తరలించారు. ಇವ್ರು ಬಂದ್ಬಿಟ್ಟು ಪ್ರಭಾಕರ್ ಅನ್ನೋರು ಸುಮ್ಮನೆ ಬಿಸ್ನೆಸ್ ಅದು ಇದು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ತಲೆಗೆ ತುಂಬಿಬಿಟ್ಟು ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡು ದುಡ್ಡು ವಾಪಸ್ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಕರೆದುಬಿಟ್ಟು ಈ ಥರ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. ಕೊಟ್ಟಿಲ್ಲ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂದರೆ ಕೊಟ್ಟಿಗೆ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಒಂದು 10 lakh 15 lakh ಈ ಥರ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಟೋಟಲ್ 40 lakh ಕೊಟ್ಟರು. ಅದೇ ನಿನಗೆ ಡಬಲ್ ಮಾಡಿಕೊಡ್ತೀನಿ, ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡು, ನನ್ನ ಜೊತೆ ಒಂದು ಬಿಸ್ನೆಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾವು ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಅಂತ ನಾವು ಹೇಳ್ಬಿಟ್ಟು ಇಸ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಬಾ ನನ್ನ ಮಂಡೇ ಬಾ ನಿನಗೆ ಕೊಟ್ಬಿಡ್ತೀನಿ ಅಂತ ಕರೆದಿರೋದು ಸರ್. 2 ಸತಿ ಕರ್ಕೊಂಡು ಬಂದ್ಬಿಟ್ಟು ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಆಗಿಲ್ಲ ಅಂತ ವಾಪಸ್ ಕಳಿಸಿದ್ದಾರೆ. ಮಂಡೇ ಮಾತ್ರ ನಿನಗೆ ಈ ಸತಿ ಮಿಸ್ ಆಗಿದ್ದ ಡೇ ಇತ್ತಲ್ಲ, ಅವತ್ತು ಕಂಪಲ್ಸರಿ ನಿನಗೆ ಆಗುತ್ತೆ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ನು, ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡು ಹೋಗಕ್ಕೆ ಬಾ ಅಂತಲೇ ಕರೆದ್ಬಿಟ್ಟು ಮತ್ತೆ ಬರಲಿಲ್ದಂಗೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವತ್ತಿಂದ ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ ಮಿಸ್ಸಿಂಗ್ ಆಗಿದ್ದಾರೆ. ನಾವು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ಗೆಲ್ಲ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಟ್ವಿ. ಏನು ಬಾಯ್ ಬಿಡೋಕ್ಕೆ ರೆಡಿ ಇಲ್ಲ ಸರ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ನಲ್ಲಿ. ಆಮೇಲೆ ಪೊಲೀಸ್ ಅವರೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಹೊಡೆದು ವಿಚಾರಿಸಿದ್ಮೇಲೆ ಒಂದೊಂದೇ ಬಾಯ್ ಬಿಟ್ಟು ಇವಾಗ ಒಪ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಇದನ್ನು ಮಾಡಿರೋದು ಅವರೇ ಅಂತ. ಆಮೇಲೆ ಮಾಡಿದ್ದೆ. ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ ನಿಮ್ಮ ಹತ್ರನೇ ಬಂದಿದ್ದಾರೆ, ಬರ್ತೀನಿ ಅಂತ ಹೋಗಿದ್ರು, ಬಂದಿಲ್ಲ. ಏನಾದರೂ ಇದ್ರೆ ಹೇಳಿ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಅಂದರೆ ನನಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ, ಯಾವಾಗಾದ್ರೂ ಫಂಕ್ಷನಲ್ಲಿ ಮೀಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಈ ಥರ ಹೇಳಿ ಇವಾಗ ಎಲ್ಲದನ್ನು ಹೊರಗಡೆ ಬಾಯಿ ಬಿಡ್ತಾ ಇದ್ದಾರೆ ಒಂದೊಂದಾಗಿ. ನೈಟ್ ಅಂದರೆ 30th ನೈಟ್ ಫೋನ್ ಮಾಡಿದ್ದೆ ನಾನು. ಫಸ್ಟ್ ಅವ್ರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದೆ, ಯಾಕಂದರೆ ಇವ್ರು ಅವ್ರ ಹೆಸರೇ ಹೇಳಿ ಹೋದ್ರಲ್ಲ, ಅವ್ರಿಗೆ ఫోన్ ಮಾಡಿ కేಳಿదಕ್ಕೆ ಗೊತ್ತಿಲ್ಲ అంದ್ರು. ఏమనేసి ఇది మరి కనిపిస్తలేదు, మీ దగ్గర మాట్లాడవాలా చేయాలా అనేసి. అప్పుడు మా అమ్మోళ్ళంతా అక్కడికి పోయారు. నెరలూరు అనేసి ఊరు బెంగళూరులో. అక్కడికి పోయినప్పుడు ఇది మరి కనిపిస్తలేదు, 1 వీక్ అయిపోయా, 4 రోజుల్లో వచ్చేస్తానని పోయినాడు, తిరిగా రానేలేదు అట్లనేసి వాళ్ళ వైఫ్ మా దగ్గర చెప్పారు. అప్పుడు నేను ఫోన్ చేసి వీనికి అడుగుతాను మార్నింగ్ ప్రభాకర్ అనే వాళ్ళకి, ఏం రా శ్రీనాథ్కి నీకు ఏం రా ఉంది, ఏంటికి రా ఇట్లా చేస్తే అనేసి. వాడు లేదు నాకు దీనికి నేను సంబంధం లేదు అట్లా ఇట్లా అనేసి అట్లే తిప్పి కొడతా ఉన్నాడు. అందాక వాళ్ళ వైఫ్, అందాక నేను, మా బామార్దే, అమ్మ అందరూ కుప్పానికి వస్తుంది కంప్లైంట్ ఇచ్చేదానికి. ఇక్కడికి వస్తే వాడు వచ్చిందాడు అనేదానికి ప్రూఫ్ ఉంటే మాత్రము మేము కేసు తీసుకుంటాము. మీరు ఎవరైనా వచ్చిండారని చెప్పుకోవాలా, లేకపోతే ఎవరైనా చూసిండాలా అనేసి కుప్పం పోలీస్ స్టేషన్లో చెప్పినారు మాకు. అప్పుడు వచ్చి వాళ్ళు కేసు తీసుకోవాలి, ఎవరైనా చూసినారని చెప్తే మాత్రమే కేసు తీసుకుంటారని చెప్పారు. అప్పుడు దానికి మేమేం చేస్తామంటే తిరగా అందక వాడిని ప్రభాకర్ని రమ్మని ఈవినింగ్ ఒక 3 o'clock వాని దగ్గర ఎంక్వైరీ చేస్తుంది. ఇది మరి డబ్బులంతా వాడు తీసుకుంటాడంట. అప్పుడప్పుడు బండ్లుగా తీసుకొని పోయింటాడు డబ్బులు పార్ట్ టైంలా.